నమస్తే ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. నేను పార్వతి. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. నామినేషన్ల స్వీకరణ చేపట్టిన జేసీ రామకిషన్. ఉమామహేశ్వర ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ రూమాండ్ల రామచంద్రయ్య ఫైర్. ఈ నెల 27న నిర్వహించే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం జిల్లా ఎన్నికల అధికారి జేసీ రామకిషన్ తన ఛాంబర్లో విడుదల చేశారు. అనంతరం నామినేషన్ల స్వీకరణను చేపట్టారు. ఈ నెల 9 వరకు నామినేషన్ల ప్రక్రియ, 10, 11 తేదీలలో నామినేషన్ల స్వీకరణ, 12న ఉపసంహరణకు గడువు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్ కు 10,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5,000 చెల్లించి నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు కేటాయించిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 1,259 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. రెండు స్థానాలకు కూడా మనకు నామినేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. అంటే మనకు 2 నామినేషన్స్ వేయడం కానీ 2 పోలింగ్ బూత్స్ కానీ ఉండవు. ఒకటే నామినేషన్ ఫామ్లోనే ఇద్దరిని ఎన్నుకోబడి జరుగుతుంది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ని బట్టి. దీనికి కొన్ని ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఉన్నాయి. దానికి 10 మంది ప్రపోజ్ చేయాలి ఖచ్చితంగా క్యాండిడేట్కు. లోకల్ బాడీలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు. మనకి ఇప్పుడు 1,259 మంది ఓటర్స్ ఉన్నారు టోటల్గా. అదంతా ఫోటో ఎలక్ట్రోల్ చేసి మనం పబ్లికేషన్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది ఆల్రెడీ. వాటిని అన్ని స్థానిక సంస్థలకు, మున్సిపాలిటీలకు పంపించడం జరిగింది. ఫోటో ఎలక్ట్రిక్ ఓటర్ లిస్టు కూడా ఇచ్చేయడం జరిగింది. వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. మనము 5 రెవెన్యూ డివిజన్లో మండల పరిషత్, ప్రజా పరిషత్ ఆఫీసుల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ జరుగుతూ ఆ రోజు అక్కడ పోలింగ్లో అక్కడికి వచ్చి అందరూ ఓట్లు వేయాల్సి వస్తుంది. ఏ డివిజన్ వారి స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అక్కడ డివిజన్ వారిగా ఆ డివిజన్లో ఉన్న పోలింగ్ బూత్లో ఓటు వేయాల్సి ఉంటుంది. వాళ్ళు తప్పనిసరి ఓటర్ ఐడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓటర్ ఐడి మనం ఆల్రెడీ అందరికీ ఇవ్వమని ప్రింట్ చేసి పంపించడం జరిగింది. ఆథరైజ్ చేసి వాళ్ళు పోలింగ్ డే వరకు ఇవ్వడం జరుగుతుంది. మనకు నామినేషన్ వేయడానికి లోపలికైతే 3 కార్ల కంటే ఎక్కువ లేదు. లోపల ఇక్కడ హాల్లో ఛాంబర్కి మాత్రం క్యాండిడేట్ కానీ ప్రపోజర్ కానీ అతనితో కలిపి 5 కంటే లోపలికి ఇక్కడ ఎక్కువ రావడానికి లేదు. వాళ్ళు వచ్చినప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ 24th నుంచి స్టార్ట్ అయింది. ప్రచారానికి కానీ, వాహనాలకు కానీ, లౌడ్ స్పీకర్లకు కానీ దేనికైనా పరిమితులు ఉన్నాయి. పర్మిషన్స్ ఉండి తీసుకొని పోవాల్సి వస్తుంది. తో పాటు వాళ్ళు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్లో ఇప్పటి నుంచి ఈ ఎలక్షన్లో వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టే నిర్ణయం ఈసీ తీసుకోవడం జరిగింది. కాబట్టి బ్యాలెట్ పేపర్లో వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. వాళ్ళు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు నామినేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది మనకు. తర్వాత వీళ్ళు ఏదైనా పార్టీ నుంచి నిలబడితే వాళ్ళు ఏ ఫాము, బి ఫాము మనకు నామినేషన్ ఫామ్తో పాటు కానీ 9వ తారీఖు నాడు 3 గంటల లోపల కానీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే వాళ్ళ పార్టీ ఏ పార్టీ నుంచి ఆ క్యాండిడేట్ నిలబడడం అనేది మనం అందులో బ్యాలెట్ పేపర్లో రాయడం జరుగుతుంది. డిపాజిట్ మనకు జనరల్ క్యాండిడేట్కి అయితే 10,000, ఎవరైనా రిజర్వ్ క్యాండిడేట్ ఉంటే 5,000 ఎస్సీ ఎస్టీ అయితే. తర్వాత ఓత్ తప్పనిసరి తీసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ ముందట. ఈ కండిషన్స్ అన్నీ ప్రిస్క్రైబ్ అయితేనే స్క్రూటినీలో ఇవన్నీ చూసి నిర్ణయం చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేయాలని, యాక్సెప్ట్ చేయాలని. ఈ పని నుంచి మనకి ఈ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన ఉమామహేశ్వర ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నల్లమల ప్రాంతంలోని బల్మూర్లో పునర్నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం, అమరాబాద్ మండలం మద్దిమడుగు బబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు ఆయన జిల్లాకు వచ్చారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
960 ఏళ్ల చరిత్ర ఉన్న శైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని, పూర్తి స్థాయిలో వస్తువుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. जय बोलो गजानन भगवान की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। महागणाधिपति संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु। చెంపేట నియోజకవర్గంలో రంగాపూర్ గ్రామంలో పురాతనమైనటువంటి ఒక స్వయంభూ ఆలయము, ఉమామహేశ్వర ఆలయము, బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఇక్కడ ఇది దాదాపు 1200 సంవత్సరంలో, అంటే ఇప్పటికీ ఒక 800-900 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి గుడి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ వచ్చే భక్తులు ప్రత్యేకంగా శివభక్తులు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి వారికి సౌకర్యార్థం ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా కావాలని చెప్పినారు. దాని గురించి తప్పకుండా భవిష్యత్తులో ఎస్టిమేట్స్ వేయించి మనకి ఏదేదైతే అవసరం ఉందో దాన్ని ప్రాముఖ్యతగా తీసుకొని చేయించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఇటువంటి దేవాలయానికి వచ్చినట్టయితే దేవాలయం దర్శించే పాటు టూరిజం స్పాట్గా కూడా ఇక్కడ చూస్తే కనబడుతూ ఉంది. ఒక ఆహ్లాదకరంగా గుట్టపైన ఎక్కి కొండపైకి వచ్చి మరి దీనికి ఒక చరిత్రగా ఒక మంచి హిస్టరీ ఉంది కాబట్టి దీన్ని అన్ని రకాలుగా తెలుసుకొని ఆ పుస్తకము తయారు చేసి ఇచ్చినట్టయితే ఇంకా చదువుకొని కర్ణాటక నుంచి దాదాపు 100 మంది విద్యార్థులు బీదర్ నుంచి రావడం జరిగింది. ఆ విధంగా కేవలం దర్శనం కొరకు ఒకటే టెంపుల్ కొరకు రావడం జరిగింది. ఆ విధంగా ప్రాముఖ్యత గల టెంపుల్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉండడము దీన్ని బాగా రాజ్యాంగం తీసుకొచ్చి దీనికి దినదినాభివృద్ధి చేయడానికి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్న ప్రజలకు సీఎం కేసీఆర్ మొండి చేయి చూపారని మాజీ ఎంపీ కాంగ్రెస్ నాయకుడు రూమండ్ల రామచంద్రయ్య ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని విధాలుగా పూర్తిగా వెనుకబాటుకు గురైన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. చేతి వృత్తులు, కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు వలసలను నివారించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లాలో 2 బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక శాతం జనాభా కలిగిన బీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీకాంత్, పటేల్, వెంకటేష్లు తెలంగాణ ప్రభుత్వము పరిపాలించింది 16 మాసాలైనప్పటికీ కూడా చేతి వృత్తులకు కానీ, చేనేత వారికి కానీ, బీసీలకు కానీ ఏమీ చేయడం లేదు. సమాజంలో 60 నుంచి 70% ఉన్న బీసీలకు చేస్తాడు తెలంగాణ కొరకు తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్కు ఓట్లేస్తే బీసీలకు పంగనామాలు పెట్టాడు. బీసీల విషయమే ఎత్తడం లేదు. ఇవాళ పరిపాలనలో చూస్తే ఒక మైనార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సంతోషం. ఒక హరిజనుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సంతోషం. అటు మాలలు లేరు, మాదిగలు లేరు. బీసీలకు 60 నుంచి 70% ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇయ్యలేదు. ఈ కేసీఆర్ ఎవరి కొరకు పరిపాలిస్తున్నాడు? ధనవంతుల కొరక, పైసలున్న వాళ్ళక, పైసలతో పరిపాలన చేస్తున్నాడా? రేపు ఎమ్మెల్సీ టికెట్లు వస్తున్నాయి. టికెట్లు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అవి ఎన్ని సీట్లు ఉన్నాయంటే 12 సీట్లు ఉన్నాయని తెలుస్తుంది. రామచంద్రయ్య డిమాండ్ రుమాండ్ల రామచంద్రయ్య మాజీ ఎంపీ. ఎమ్మెల్సీలు వస్తున్నాయి. 50% ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకు ఇవ్వాలి. నీలో నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నీ పరిపాలనలో చిత్తశుద్ధి ఉంటే
వెంబడే డిప్యూటీ సీఎం బీసీకి ఏ పార్టీలు వచ్చినా మహబూబ్ నగర్ జిల్లాలో బీసీకి మంత్రి పదవి వచ్చింది. నీ పరిపాలనలో ఈడ ఉన్న 2 ఎమ్మెల్యేలు బీసీలు ఉంటే కూడా నీవు మంత్రి పదవి ఇయ్యలే. ఎంత నిర్లక్ష్యం నీకు! నీవు గతంలో మహబూబ్ నగర్ పార్లమెంటు పోటీ చేసి గెలిచావు. మహబూబ్ నగర్ ప్రజలకు రుణపడి ఉన్నావు. వాళ్లకు అధికమైన నిధులిచ్చి వాళ్లకు నీవు ఆ జిల్లాకు న్యాయం చేయాలంటే జిల్లాలో ఉన్న బీసీ ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. విద్యా విధానంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరిని వెంటనే మార్చుకోవాలని, లేదంటే విద్యార్థి లోకం ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు. పీడీఎస్యూ 12వ మహాసభలు 2వ రోజులో భాగంగా జిల్లా కేంద్రంలోని బాదం సరోజిని ఆడిటోరియంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అందరికీ సమాన విద్యను అమలు చేయడం ద్వారానే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలపై ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేద మధ్యతరగతి వారికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. యూనివర్సిటీలకు వీసీలను ఏర్పాటు చేయడంతో పాటు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్య అంటూ విద్యను వ్యాపారం చేయాలని చూస్తుందని, తమ ఆలోచనలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చాలా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే ఒక కొత్త ప్రభుత్వాన్ని నమ్మి ఆ ఆకాంక్షల కోసం తెలంగాణ ఆశించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఏమి రాలేదా అని కాదు, మన రాష్ట్రాన్ని దాని సారం ఏమిటంటే అంటే మనల్ని మనం పరిపాలించుకుంటే క్షేమంగా ఉంటామని పీడీఎస్ జరుపుకోబోతుంది. ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నాగాలు పంతుంది. అందులో భాగంగానే ఈరోజు గ్యార్స్లో WTOలో ఉన్నత విద్యను చేర్చి 160 దేశాలను మన దేశానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టుకొని యూనివర్సిటీలు పెట్టుకొని విద్యను ఖరీదైన సరుకు చేసి దోసుకోమని చెప్పి కెన్యా దేశంలో నైరోబీలో సంతకాలు పెట్టడానికి డిసెంబర్ 15 నుండి 18 తేదీలలో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే WTO గార్డ్స్ నుండి ఉన్నత విద్యను బయటికి తీసుకురావాలని, హిందూ మత ప్రగతిశీల శక్తులపైన దాడులు చేస్తే దాన్ని ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల త్యాగాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విద్యార్థులకు విద్యార్థి సమస్యలు పట్టించుకోకుండా విదేశీ యూనివర్సిటీలతో కేంద్రం చేస్తే ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలు ఏం చేస్తా నేను మోడీ కన్నా తక్కువ కదా అని కేసీఆర్ రోజు చిలక పలుకులు పడుతున్నారు. కేసీఆర్ గారు ఇక్కడున్న యూనివర్సిటీలకు వీసీలు లేరు, ఇక్కడ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ రియంబర్మెంట్స్ రాలేదు, హాస్టల్ విద్యార్థులు సెలవులలో ఉంటున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా, విద్యార్థుల కోసం మాట్లాడకుండా, విద్యా వ్యాపారం చేయను, కార్పొరేటీకరణ ఉండదు అని చెప్పిన కేసీఆర్ ఈరోజు విద్యను అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తే ఈ పీడీఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. ఈ గద్దెలు కూల్చే వరకు కూడా రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలాగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ని హెచ్చరిస్తున్నాం. మెడి ఐకేర్ మరియు హోలిస్టిక్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఈ నెల 6వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ శిబిరానికి హెల్త్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులతో హాజరు కావాలని సూచించారు. లో విజన్, కళ్లజోడు, కంటి నరములు, గ్లూకోమా, రెటీనా పరీక్షలతో పాటు పిల్లలకు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. కంటి సమస్యలున్న వారు ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. నయనం ప్రధానం ఉన్నది. ఎన్ని అవయవాలు పనిచేసినా కానీ కళ్ళు లేకుంటే బ్రతికే వ్యర్థం అనేటువంటి అర్థం ఇది. అటువంటి కంటి చూపు మందగించినా కానీ మనము గమనించే పరిస్థితి ఉండదు. కంటి చూపు మందగించినటువంటి సందర్భం లోపల సరి అయిన సమయం లోపల
గుర్తింపబడి ప్లస్ ఫార్ సైట్ ఉండొచ్చు, షార్ట్ సైట్ ఉండొచ్చు. అది గుర్తింపబడి కంటెద్దాలు, సరి అయినటువంటి కంటెద్దాలు వాడుతూ ఉంటే మరి కంటి చూపుకు ఎలాంటి ధోకా లేకుండా చివరి వరకు అంటే మన జీవితాంతం మంచిగా దృష్టి లోపం లేకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు మరి తమ విధి నిర్వహణ లోపల బిజీగా ఉండి ఏ రకమైనటువంటి తనకు కంటి చూపు మందగించిందని గుర్తించుకునే అవకాశం కూడా లేకుండా మరి విధి నిర్వహణ లోపల లీనమైనది. కాబట్టి ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు, ఉద్యోగాల్లో సరైనటువంటి మన సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా 6 డిసెంబర్ నాడు ఈ టీఎన్జిఓసం మహబూబ్నగర్లో మెడి ఐ కేర్ హైదరాబాద్ వారి హాస్పిటల్ ఆధ్వర్యం లోపల వారి సహకారంతోన ఈ ఐ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి పెన్షనర్స్, వీరే కాకుండా వారి వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ హెల్త్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటెద్దాలు పెట్టుకొని కళ్ళను కాపాడుకోవాలని చెప్పి మీడియా ద్వారా ఈ మహబూబ్నగర్ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్స్కు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎలాంటి అంటే ప్రత్యేకంగా అత్యాధునిక టెక్నాలజీతోని ఫైకో లాంటి సర్జరీస్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈరోజు మీరు బయటకు వెళ్ళి ఈ సర్జరీ చేసుకోవాలనుకుంటే సుమారుగా 70,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. మీకు ఈ విధమైనటువంటి సార్ ద్వారా అవకాశం కల్పిస్తారు, ఇంత మంచి అవకాశం కల్పిస్తారు సార్. కాబట్టి మేమేం చెప్పేది ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరియు వాహనాలు కూడా మేమే సమకూరుస్తాము. మీరు రావడానికి ఫుడ్ అన్నీ ప్రతిదీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి అత్యాధునిక టెక్నాలజీ అనగా 6 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారుగా మేము ఈ శిబిరం అనేది నిర్వహిస్తాం. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగులు మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అచ్చంపేట మండలంలోని హజీపూర్ వద్ద ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీల్లో 200 కిలోల నల్ల బెల్లం తరలిస్తున్న ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అమరాబాద్ మండలం పదరా గ్రామానికి చెందిన వ్యాపారి పోల జగదీష్ అక్రమంగా మహేంద్ర టాక్సీ మినీ వ్యాన్ లో నల్ల బెల్లం తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ₹1,00,000 జరిమానా విధించినట్లు ఎక్సైజ్ సిఐ శ్రవణ్ కుమార్ తెలిపారు. మేము రూట్ వాచ్ చేస్తుండగా ఒక మహేంద్ర మ్యాక్స్కో మినీ వ్యాన్ అడ్డొచ్చి దానికి అనుమానంతో తనిఖీలు చేయగా బెల్లము 200 kgs బెల్లము దొరికింది. అందులో పోల జగదీశ్వర్ అని అతను పదరకు సంబంధించిన కిరాణా షాపులో అండ్ సో విలేజెస్కు అరుణ అండ్ జ్యోతి అని వాళ్ళకు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు రొటీన్ హ్యాబిచువల్ అఫెండర్స్ సారాయి కేసులు. అండ్ అతని వద్ద నుంచి 200 కిలోల బెల్లమును అండ్ ఆటోను స్వాధీనపరుచుకొని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 34E ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 అండ్ గుడ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ప్రతిదృశ్యం మన జిల్లాదే. ఇక S9 న్యూస్ కార్యక్రమాలను మీరు యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. S9 న్యూస్ మహబూబ్ నగర్ అని టైప్ చేయడం ద్వారా.